క్లైమేట్ బాగుందని కదా మనం ట్రెక్కింగ్ వచ్చాం. ఇప్పుడేంటి క్లైమేట్ మొత్తం మారిపోయింది. నాకు తెలుసు వర్షం పడుతుంది అనిపిస్తుంది. ఏంటి అనుమానమా? నువ్వు చెప్పింది నిజమైపోయింది. నువ్వు నిజంగానే జాతకాలు చెప్పుకునేవాడివి. గాలి వేగంగా వీస్తోంది. అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి త్వరగా. రండి, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కొమ్మలు పట్టుకుని క్షేమంగా ఉందో. పట్టుకున్నాను. వదలొద్దు, వదిలితే కిందకి పడిపోతాం. చెట్టు పడిపోతుంది అనుకుంటాను. అదేలా మనం దీన్ని పట్టుకున్నాం కదా. నిజం చెప్తున్నాను, నాకు వచ్చే కోపానికి నిన్ను ఇప్పుడు చెట్టును గాని పట్టుకోలేదనుకో నీ అంతు తేలుస్తాను. అరే, కన్ను కాలు మాత్రం చూడొద్దు. అది ఒక డ్రాగన్. పరిగెత్తండి. తమ్ముడు, అది మనం చూసి భయపడుతున్నట్టుంది. తను మనకి మంచి స్నేహితుడు. అరే, అది నిజంగానే భయపడిపోయింది మనలాగే. తమ్ముడు, ఇది భయపడుతుందా లేదా భయపెడుతుందా? హలో, మీరందరూ కలిసి నన్ను భయపెడితే మరి నేను భయపడనా? మీ అందరిని చూస్తే భయంగా ఉంది. అరే భయపడకు, మేము ఉన్నాం కదా. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం? డ్రాగన్ అన్నయ్య, ఇప్పుడు మనం ఎక్కడున్నామో చెప్పండి. పైన ఉన్న అడవిలో, ఆ దిట్టమైన అడవిలోనే ఉంది. అక్కడికెలా ఎక్కమంటావ్? అరే, మన కొత్త ఫ్రెండ్ ఉన్నాడు కదా. ఏంటి మిత్రుడా? అవును. ఏ మాతో ఫ్రెండ్షిప్ చెయ్యవా నువ్వు? అందరూ నన్ను ఏడిపిస్తారు. ఎవరు నన్ను మిత్రుడిగా అనుకోరు. కానీ నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు. ఎందుకని ఎవరు నీతో ఫ్రెండ్షిప్ పెట్టుకోవడం లేదు? తెలీదు, కానీ ఎవరు నన్ను మిత్రుడిగా ఒప్పుకోరు. నేను ఫ్రెండ్ గా మేము అంగీకరిస్తాం. నేను బన్నీ, తను హనీ, తను పొపెట్, తను జోర్దార్. అవును, నీ పేరేంటో చెప్పు. నా పేరు డెంగో. నేను కాశ్మీర్లో ఉంటాను. మన ఊర్లో జ్వరానికి పెట్టిన పేరు పెట్టారు. డెంగో తమ్ముడు, సైజ్ చూసుకుని దాక్కో. డెంగో ఊదు. తమ్ముడు, ఎంత కష్టపడి బ్యాగులని తీసుకొచ్చావు. వీడు చూసావా ఎలా ఎగిరేశాడో? అది కాదు పెద్దడా, నేను మంట రాజేయడానికే ఊదమన్నాను. నిప్పు రాదు, నా నోటి నుండి గాలి మాత్రమే వస్తుంది. సరే, నువ్వు నిజంగానే డ్రాగన్ వా కాదా? వీడు ఎప్పుడు చూసినా నన్ను ఏడిపిస్తున్నాడు. నేనేమి నిన్ను ఏడిపించడం లేదు. ఏంటి అనుమానమా? నేను ఏం చెప్పొస్తున్నానంటే డ్రాగన్స్ అంటే చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఏంటి అనుమానమా? తన దగ్గర ఉన్న శక్తి ఏంటో తనకే తెలియదు అనుకుంటాను. తనకి విల్ పవర్ తక్కువగా ఉన్నట్టుంది. డెంగో, ఒక డ్రాగన్ అయితే ఖచ్చితంగా నిప్పులు కక్కాలి. సరే బన్నీ, నీ లెక్చర్ తర్వాత ఇద్దు గాని ముందు నిప్పు రాజేయడానికి ఏదైనా ఐడియా ఇవ్వు. చూసావా డెంగో, మా పప్పటి ఎలా ఫైర్ షాట్ చేసిందో చూసావుగా. కానీ నువ్వు ఒక డ్రాగన్. తమ్ముడు, తను కూడా ఫైర్ షాట్ వేస్తాడు. నాకెందుకో ఇది నకిలీ డ్రాగన్ లా అనిపిస్తోంది. ఇది ఎందుకు పనిచేయదు? అలా మాట్లాడుకు జోర్దార్, తను దిగులు పడుతుంది. నేను దాన్ని కోపాన్ని రెచ్చగొడతాను. అప్పుడు దాని లోపల మంట పుడుతుంది, అది బయటకు వస్తుంది.
మీరు కూడా నన్ను ఎక్కిరిస్తున్నారు, పండు మిరపకాయ ఇస్తున్నారు. ఏంటి ఇదంతా? మీరు నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను. లేదు డెంగు, నీకు ఫైర్ షాట్ రావడం కోసమే మేము ఆ విధంగా మాట్లాడాం. ఏంటి? ఇలా చూడు డెంగు, ఫైర్ షాట్ అనేది నీ బలమే. సమస్య వచ్చినప్పుడు శత్రువులపై దాడి చేయడానికి నీకు ఉపయోగపడుతుంది. ఏంటి అనుమానమా? నాకు అవసరం లేదు, నాకు ఫ్రెండ్ లేడు, ఎనిమి కూడా లేడు. ఓకే ఓకే సారీ, కానీ ఉదయాన్నే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి దింపు, మేము ఇక్కడి నుంచి వెళ్ళి తీరాలి. సరే సరే, ఇప్పుడు నిద్రపోవడానికి ఏర్పాట్లు చూడ. వచ్చి చేరుకున్నామనద్దు, చక్కగా రీచ్ అయ్యామని చెప్పు. ఏంటి అనుమానమా? ఫ్రెండ్స్, మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళి తీరాలి. మనం ఇక్కడే ఉంటే మళ్ళీ సమస్యలో ఇరుక్కునే అవకాశం ఉంది. అటువైపు వెళ్దాం, త్వరగా పదండి. మనం బాగా ఇరుక్కుపోయాం. నేను పైకి వెళ్ళి ఏదైనా చేయగలనేమో చూస్తాను. అరే, నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి. భయపడకు, కాసేపట్లో నీటి పై దాకా వస్తుంది, ఆ తర్వాత తప్పించుకొని వెళ్దాం. అందుకే చెప్తారు, వర్షం పడేటప్పుడు పిండి అమ్మితే కరిగిపోతుందని. అలాగే అవుతుంది. వర్షం అని తెలిసి ఎందుకని పిండి తీసుకురావాలి? అరే డాంకీ, తను ఏమంటున్నాడంటే సమస్య పెద్దదైపోయింది అంటున్నాడు. ఈత కొట్టకపోతే మనం నీటిలో మునిగిపోతాం అంటున్నాడు. కానీ ఎంతసేపు ఈత కొట్టగలం? మిమ్మల్ని జాగ్రత్తగా వదులుతాను. అరే ఇదేమి ఆటయ్యా? దీనికంటే పైకి నేను ఎగరలేను. అరే దీనికంటే కోడే బాగా ఎగురుతుంది. ఏంటి అనుమానమా? ఇప్పటి వరకు ఎగరడానికి ప్రయత్నించలేదు, ఎలా ఎగరాలో కూడా తెలియదు. పర్వాలేదు, వదిలే మిత్రమా, మేము ఇంకేదైనా దారి ఉందేమో చూస్తాం. మొట్టమొదటిసారిగా నన్ను మీ ఫ్రెండ్ అనుకున్నారు, కానీ మీకేం చేయలేకపోతున్నాను. నా మీద నాకే కోపం వస్తోంది. నువ్వు మాకు సాయం చేయగలవు డెంగో. నీ ఫైర్ షాట్స్ తో చెట్లకి మంట పెట్టు. సబాష్, నీ వల్ల కూడా అవుతుంది. నువ్వు ట్రై చేయి. నా మిత్రుల కోసం ఖచ్చితంగా ఈ పని నేను చేస్తాను. డెంగో, ఇంకోసారి ప్రయత్నించు, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. జోర్దార్! నా మిత్రులందరూ భయపడిపోయారు. ఎల్లమే మాయా. అందరూ మాయ కాదు, నేను హనీ. హనీ అంటే ఏంటి? తేనె. తేనెటీగ కడతారే, అక్కడిలోంచి తీసే తేనె. కానీ అది తినలేదు. కానీ ఆ తేనెని అమ్మేవాడే తీస్తాడు, కానీ వాడు దాన్ని తాగలేడు. ఎందుకంటే వాడు దాన్ని అమ్మి డబ్బు సంపాదించాలి. ఏ వస్తువు అయితే వాళ్ళదో అది వాళ్ళకి దక్కదు, ఎందుకంటే అన్నీ కూడా మాయా. ఈయన ఎలాంటి ఆస్ట్రాలజర్? సూటు, హ్యాటు, చైన్ కూడా వేసుకున్నారేంటి? ఈయన ఇంతే, మోటివేషనల్ స్పీకర్ కమ్ ఆస్ట్రాలజర్. ఆ? ఆ? అన్నీ ఉన్నా కూడా మీకు దిగులు ఎక్కువ. ఒంటి నిండా ఇంత బంగారం ఉన్నా కూడా ప్రశాంతంగా నిద్రపోయే అదృష్టం మీకు లేదు. బంగారాన్ని ఇస్తే బంగారం లాంటి నిద్ర లభిస్తుంది. అంతా కూడా మాయే. తీసేయండి, విప్పేయండి. కానీ ఇది చాలా ఖరీదైందే. మెడకుండే భారం మనసు లోపలికి వస్తుంది. మనసు లోపల ఉండే భారాన్ని నాకు అప్పు చెప్పేయండి, ఇచ్చేయండి. ఇంత భారీగా ఉంది, దీన్ని నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. ఇదిగో చెల్లమ్మ, ఈవిడ భారాన్ని పంచుకో. నీ దగ్గర కారుందా? కాదు కాదు, నా దగ్గర స్పోర్ట్స్ బైకే ఉంది. అది బైక్ కాదు, నేను నాశనం చేసే ఒక వస్తువు. నాకు నీ భయంకరమైన భవిష్యత్తు తెలుస్తోంది. కళ్ళు మూసుకుని ఊహించుకో, నువ్విప్పుడు హైవేలో ఉన్నావు. నువ్వు చాలా ఎక్కువ స్పీడ్ లో బండి నడుపుతున్నావు. నా బైక్ బ్రేక్ ఫెయిలియర్ అయింది.
ఎదురుకుండా ఒక ట్రక్ వస్తోంది. అది ట్రక్ కాదు, నేను అంతరించడానికి వస్తున్న ఒక వస్తువు. లేదు, కాపాడండి, నన్ను కాపాడండి. ఆ బైక్ ని మీరే తీసుకోండి. వద్దు, ఇప్పటికే నాకు 2 టైర్లు చాలా భారీగా ఉన్నాయి. అంతా ఒక మాయ. అది ఈయనకివ్వు. నడిచే ఈయనకి 2 టైర్లు. నీకు 2 టైర్ల నుంచి 4 టైర్లు రాబోతున్నాయి. శుభాకాంక్షలు. తాళాన్ని ఈయనకిచ్చేయి. ఇలా చూడండి, యాస్ట్రాలజర్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఆయన స్పీచ్ లో ఏం చెప్పాలనుకుంటున్నారో అదే జనాలకి చూపిస్తున్నారు. ఇలా రా, నువ్వు హద్దుల్ని బాగా అతిక్రమిస్తున్నావు. నువ్వు లిమిట్ గీతని క్రాస్ చేస్తున్నావు. ఒక పెద్ద మనిషి విషయాన్ని పాల్లో ఉండే మేగడ అనుకోకుండా సందేహం అనే సూదిని గుచ్చుతున్నావు. అక్కడికి వెళ్ళు, అది కూడా చాలా దూరం వెళ్ళు. అలాగే ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళు. ఈ 500 తీసుకో. రేపొద్దున మళ్ళీ యాక్టింగ్ చేయడానికి వచ్చేసేయ్. నాయర్, యు ఆర్ ఫైర్. నేను చెప్పాను కదా, ఇతను మోసగాడని. వీళ్ళంతా ఒకే గ్రూపు. కానీ మనం ఎలా నిరూపించగలుగుతాం? ఈయనకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ ఇనుముని ఇనుముతోటే కొట్టాలి. ఏంటి అనుమానమా? తను ఫ్రాడ్ అని నిరూపించాలా లేకపోతే రాడుతో కొట్టాలా? రెండు కూడా. ఈ నగరాన్ని ఫ్రాడ్ దగ్గర నుంచి కాపాడాలి. జనాలకి నిజమేంటో తెలియదు. లైటింగ్, లైట్, మ్యూజిక్. జీవితం ఒక మ్యూజిక్ లాంటిది. సంతోషంగా వినండి, ఆడండి, పాడండి. మీరు నాకు చెప్పిన ఆలోచన నాకు చాలా యూస్ఫుల్ అయ్యింది. 4లో 2 అన్నిటికీ ఉపయోగపడింది. నేను మీకు నెల ఇస్తాను. రాక్ ద వరల్డ్, రాక్ ద వరల్డ్. 4 ఫ్రెండ్స్, ఇదిగోండి నా నగలు మొత్తం మీకు ఇస్తున్నాను. అన్ని ప్రాపర్టీస్ కూడా మీ ట్రస్ట్ పేరు రాసి పెట్టేశాను. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. అంతా మాయా. అరే, ఇది ఎప్పుడు నేనే కదా చెప్పేది. 4 ఫ్రెండ్స్ కి వర్ధిల్లాలి. మీరు చెప్పారండి, నేను నా వజ్రం వ్యాపారాన్ని మొదలు పెట్టాను. నేను కోటీశ్వరునయ్యాను. నువ్వు కోటీశ్వరుడువా? నిన్నే కదా 100 రూపాయలు అడిగావు. ఈ 4 ఫ్రెండ్స్ ఫ్రాడ్. ఈ 4 మీ అందరినీ మోసం చేస్తున్నారు. ఇలా రండి, మీరు చెప్పే విషయం అనే బౌల్లో నమ్మకం అనే ఆహారాన్ని ఎలా తినాలి? ఈ 4 ఫ్రెండ్స్ వీళ్ళకి మంచి చేశారు. అదేంటంటే నాకు ఇతను చాలా బాగా తెలుసు. ఇతనేవి కోటీశ్వరుడు కాదు. అలాగా? నేను కోటీశ్వరుడు అంటున్నాను కదా. నేను కోటీశ్వరుడు. నువ్వు నా దగ్గర పని చేసిన వాడివి. నీ గురించి నాకు తెలియదా ఏంటి? బాస్ చెప్పేది నిజమే. తను 4 ఫ్రెండ్స్ తో కలిసి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అసలు అదెలా మీకు తెలుసు? ఎందుకంటే నిన్నటి వరకు బాస్ తో ఉండి మిమ్మల్ని అందరినీ మోసం చేశాడు. విన్నారా మిత్రులారా? వీళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. ఏంటి అనుమానం? లేదు. ఏమైంది సార్? నేను మీతో ఏం చెప్పాలి? కానీ ఏమైంది సార్? జింగ్ 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 దా మ్యూజియం నుంచి పెయింటింగ్ దొంగలించబడింది. ఏమైందని అడుగుతున్నారు? ఏ పెయింటింగ్ సార్? టిక్ 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 టిక్. ఈ మ్యూజియం లోనే చాలా ఖరీదైన ఆ పెయింటింగ్ అది. అరే, మన మాస్టర్ పీస్. దాన్ని ఎలా దొంగిలించారు? దొంగ 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 అది దొంగలించబడిందని నీకు నేను చెప్పాలా? నువ్వు అసలు ఇక్కడ సెక్యూరిటీవే కదా. అసలు నాకు అర్థం కావట్లేదు. నేను నిన్న నైటే తెలుసుకున్నాను నేను ఒక పెయింటర్ అని. అలాగా? అది ఎలాగా? నేను నైట్ నిన్ను తినేటప్పుడు భోజనంలో కారం చాలా ఎక్కువగా అనిపించింది. అప్పుడే నాకు తెలిసింది నేను ఒక పెయింటర్ అని. ఓయ్, భోజనంలో కారం ఎక్కువగా ఉండడానికి నువ్వు ఒక పెయింటర్ అనడానికి అసలు సంబంధమే ఉంది. ఎందుకంటే కారం ఎక్కువగా ఉంది కదా, అందుకని నేను సుసు అని చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత అందులో ఒక మ్యూజిక్ వినిపించింది తెలుసా? అదంతా సరేనమ్మా. దాని ఫలితంగా నువ్వు పెద్ద మ్యూజిషియన్ కావాలి కదా. అలాగా? అయితే నాకు ఎందుకలా అనిపించింది నేను ఒక పెయింటర్ అని. మేము అర్థం చేసుకున్నాం, నువ్వు ఒక పెయింటర్ అని. అవును, నువ్వు ఒక పెయింటర్. నువ్వు ఒక పెయింటర్. వావ్, ఇదే నా మాస్టర్ పీస్.
అరే ఎవరు తను? వావ్ వావ్ వావ్, ఏం అద్భుతం ఇది, చాలా అద్భుతంగా ఉంది. ఏ హనీ, ఇది నువ్వు ప్రపంచానికి చూపించాలి. ఇదొక మంచి ఐడియా, కానీ ఇది ఎలా షేర్ చేయాలి? మ్యూజియం లో పెట్టు, ఆ తర్వాత అందరితో చెప్పు బన్నీయే నీ మోడల్ అని. అది లేదు లేదు, మ్యూజియంలోకి ఎవరు వెళ్తాడు? పెద్దోడా, నువ్వు దీన్ని అప్లోడ్ చెయ్యి. తమ్ముడు ఐడియా బాగానే ఉంది. లైక్స్ వస్తాయి, ఇంకా నా పెయింటింగ్స్ కూడా ఫేమస్ అయిపోతాయి. ఇదిగో నేను ఫోటోని అప్లోడ్ చేసేసాను. సార్, దొంగ తెలివైన వాడేం కాదు, దొంగిలించి ఇంటర్నెట్ లో ఫోటోని పెట్టాడు. పైగా రాశాడు ఈ పెయింటింగ్ ని నేనే గీసానని. వెళ్ళు 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 వెళ్ళి అది ఎవరో చూపించు. ఇది నా పెయింటింగ్. జంపకు. అరే త్వరగా వెళ్ళి నా పెయింటింగ్ తీసుకురండి. తమ్ముడు, వాడు నీ పెయింటింగ్ ని తీసుకువెళ్ళిపోయాడు. ఇంకేమైనా పెయింటింగ్ అయినా కూడా పర్వాలేదు, కానీ వాడు నీ పెయింటింగ్ ని తీసుకువెళ్ళిపోయాడు తమ్ముడు. అది నా మనసులో అతుక్కుపోయిన పెయింటింగ్ తమ్ముడు, ఎందుకంటే అది నీ పెయింటింగ్ తమ్ముడు. అని నువ్వు నన్ను చాలా ఎమోషనల్ చేసావు. నువ్వేం టెన్షన్ పడకు, ఆ పెయింటింగ్ ని మనం ఖచ్చితంగా తీసుకొద్దాం. పద వెళ్దాం. అదిగో వెళ్తున్నారా? నాకు తెలిసి మనల్ని పట్టుకోవడానికి హనీ బనీని తీసుకొస్తున్నాడు అనుకుంటా, కానీ మనం తన చేతికి చిక్కాం. అసలు చిక్కాం. ఇలా చూడు తమ్ముడు, ఆహా ఓహో ఇదంతా తర్వాత చెప్పు. ఇప్పుడు వేగంగా వెళ్ళు లైలా బ్రో. లైలా కాదు, లాలా. బండి ఖాళీగా ఉంది. ఖచ్చితంగా ఆ పెయింటింగ్ ని తీసుకొని ఎక్కడో ఉండే ఉంటాడు. అందరూ జాగ్రత్తగా వెతకండి. అదిగో అక్కడున్నారు వాళ్ళు. లాలా మజ్ను. హే ఫ్రెండ్స్, లాలా మజ్ను ఏదో పెయింటింగ్ ని దొంగతనం చేశారు. 2 పెయింటింగ్లు ఉన్నాయి. 2 ఆయన కూడా పర్వాలేదు, నాకు ఒకటే కావాలి. అది కూడా నేను చేసిన పెయింటింగ్ కావాలి. నేను ఇప్పుడు హనీతో వెళ్తున్నాను. మీరిద్దరు వెళ్ళి లాలా మజ్నుని పట్టుకోండి. ఆ ఇంకొక పెయింటింగ్ కూడా తీసుకురండి. వీళ్ళు నా పెయింటింగ్ ని మ్యూజియం లో పెట్టడం కోసం తీసుకొచ్చారు పోపాట్. మన వీళ్ళని అనుమానించకూడదు, మన వాళ్ళకి సహాయం చెయ్యాలి. వాళ్ళు దొంగిలించిన పెయింటింగ్ ని ఇక్కడ అమ్మడానికి తీసుకొచ్చుంటారు. లోపలికి వెళ్ళి మ్యూజియం ఓనర్ కూడా ఒక పట్టు పట్టాలి. ఏంటి అనుమానమా? మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? సార్, చాలా కష్టపడి మన పెయింటింగ్ ని కాపాడి తీసుకొచ్చాం. జింగ్ 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 జింగ్. మీరెందుకు పరిగెత్తుకుంటూ రావాలి? సార్, వీళ్ళే దొంగలు. వీళ్ళ దగ్గర నుండే పెయింటింగ్ ని కాపాడి తీసుకొచ్చాను. వీళ్ళు ఇక్కడికి వచ్చేసారు. జింగ్ 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 జింగ్. అసలు మీరు ఆలోచించరా? వాళ్లే దొంగలు, మీరెందుకు పారిపోవాలి? అరే అవును కదా, దాని గురించి మేము మా మ్యూజియం పెయింటింగ్ దీన్ని చాలా కష్టపడి కాపాడాం. అది సరే, ముందు పోలీసులు పిలవండి. హనీ కోసం కాదు, ఇదిగో వీళ్ళ కోసం. ఈ రెండో పెయింటింగ్ ఎవరిది? బాగుంది, చాలా బాగుంది. మీ సొంత పెయింటింగ్ నే మీరు ఆనవాళ్ళు కట్టలేకపోతున్నారా? అరే నా పెయింటింగ్ ఇది. అక్కడి బక్కడి ఇదే కన్ఫ్యూజన్. మీ చేతిలో ఉన్న ఆ పెయింటింగ్ మా హనీ గీసింది.
కానీ తను ఎలా మీ పెయింటింగ్ లా గీసాడో అర్థం కావడం లేదు. ఇదిగో ఇక్కడుందే, ఇదే మీది అంటే వీళ్ళు దొంగిలించింది. ఇప్పుడు నాకంతా అర్థమైంది. ఏదైతే నాదని అనుకున్నానో అది నాది కాదు. అయితే నాదని నేను అనుకోలేదు. ఏది నీదో అది నీదని నువ్వు అనుకోలేదు, కానీ అది నాదని నేను అనుకున్నాను. తర్వాత వాడి దగ్గర ఉన్నది యాక్చువల్ గా అది నాది అని నేను అనుకున్నది అది నాది కాదు. అంటే నేను అనుకుంటున్నాను నేనేది అర్థం చేసుకోలేదు. నేను ఏం మాట్లాడుతున్నాను? కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదిగోండి మీ పెయింటింగ్. ఇకపోతే ఇదిగో వీళ్ళే నేరస్తులు. కానీ సార్, మీరు అనుకున్నారంటే ఆ పెయింటింగ్ ని కూడా మీ ఆర్ట్ గ్యాలరీలో పెట్టుకోవచ్చు. ఈ రోజు లేకపోతే ఏంటి? నిజం చెప్పాలంటే రాబోయే కాలంలో నేను ఒక మంచి పెయింటర్ అవుతాను కదా.